సుబ్రహ్మణ్యపురం ఆలయంతో సహా గణపతి స్థపతి కట్టిన ఆలయాలన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఏదో లింక్ మిస్ అవుతున్నాను. అదేంటి ఆ ఈశాన్య మూల గది? ఏ సమస్య పరిష్కారానికైనా తదేక దృష్టి అవసరం. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. గణపతి స్థపతి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. స్వామి విగ్రహం అతన్నెందుకో బాగా ఆకర్షించింది. రహస్యంగా ఆ విగ్రహాన్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఘడియల సేపు స్వామి విగ్రహానికి ఒక వింత శక్తి వస్తుంది. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని తాకిన జలం తాత్కాలిక అమృతంగా మారుతుంది. మనిషి వయసును తగ్గిస్తుంది. కానీ కొద్దిసేపటికి యథారూపం వచ్చి అదే మనిషి ప్రాణం తీస్తుంది. అదే ఆ విగ్రహాన్ని కొన్ని రసాయన ద్రవాలతో లేపనం చేసి తిరిగి అభిషేకం చేస్తే ఆ జలం ఈసారి శాశ్వత అమృతంగా మారుతుంది. ఇదంతా కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. స్వామి విగ్రహానికి దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలకు ఈ శక్తి ఉందని ఆయన కనుగొన్నారు. మహారాజుకి ఈ విషయం చెప్పాలని వెళ్లి చూసేసరికి మహారాజు రవివర్మ చింతాక్రాంతుడై ఉన్నాడు. కారణం, తమ రాజ్య సరిహద్దుల్లో పరమ క్రూరుడైన అస్లం ఖాన్ తన సైన్యంతో ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అస్లం ఖాన్ సైనిక బలంతో పోల్చుకుంటే తమ సైన్య బలం సగం కూడా లేదు. ఓడిపోవడం తథ్యం అనే దిగులుతో ఉన్నాడు మహారాజు. గణపతి స్థపతికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. స్థపతి ఆ విగ్రహం గురించి తాను కనుగొన్నది చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అంటే స్వామి విగ్రహానికి వింత శక్తి వచ్చే రోజు. స్వామికి అభిషేకం చేసిన ఆ జలాన్ని తీసుకుని మహారాజు మారువేషంలో అస్లం ఖాన్ గుడారానికి వెళ్లాడు. వయసు తగ్గించే మందు తన దగ్గరుందని మాయమాటలు చెప్పాడు. అస్లం ఖాన్ మొదట నమ్మకపోయినా తన వాళ్లకి జరిగిన మార్పు చూసి ఆ జలాన్ని తను కూడా తాగాడు. రాత్రికి రాత్రి అస్లం ఖాన్, అతని ముఖ్య అనుచరుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తన రాజ్యాన్ని కాపాడాడని నమ్మాడు మహారాజు. ప్రజల క్షేమాన్ని ఆలోచించి స్వామికి అభిషేకాలు జరగకుండా చూశాడు.
చావుని జయించడం ప్రకృతి విరుద్ధం. అందుకే గణపతి స్థపతి మహారాజు విగ్రహ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఈ విగ్రహ రహస్యాన్ని గణపతి స్థపతి గ్రంథస్థం చేసి గుడిలోని ఈ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. ఒక ప్రత్యేకమైన నాణాన్ని ఉపయోగించి ద్వారాన్ని మూసివేశాడు. భవిష్యత్తులో ఈ రాజ్యానికి ఏదన్నా ఆపద వాటిల్లితే భగవంతుడు ఆ ఆపదని తొలగించడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. అతన్ని రాజ్యానికి వచ్చేలా చేస్తాడు. ఆ వ్యక్తికి ఆ నాణెం, రహస్య గదిలో ఉన్న ఈ ప్రతి పరిష్కారాన్ని చూపిస్తాయి. సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్ ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. చెప్పరా ఏంటో. మొన్న అక్టోబర్లో గానీ నవంబర్లో గానీ జర్మనీ నుంచి ఎవరైనా వచ్చారా హైదరాబాద్ కి? ఇమిగ్రేషన్ కనుక్కొని చెప్తావు నువ్వు? ఒక 5 minutes టైం ఇవ్వరా, కనుక్కొని చెప్తాను. ఓకేనా బావా? టోటల్ గా 8 మంది జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చారు. వాళ్ళలో 4 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళందరిది హైదరాబాద్. ఇంకొక 2 మాత్రం జర్మనీ సిటిజన్సే. వాళ్ళు ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫర్మ్ నుంచి వచ్చారు. వర్మ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అందరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం బాబు. సార్, నా మాట కొంచెం వినండి. ఇంకా ఏముంది కార్తీక్ వినడానికి? ఏముంది? అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతోంది నా కూతురు కాదయ్యా, నా ప్రాణం. అక్కడ హాస్పిటల్ బెడ్ మీద నా కూతురు ఊపిరి పీల్చుకునే ఒక్కొక్క సెకండ్ నా గుండె 100 సార్లు ఆగి కొట్టుకుంటుందయ్యా. మళ్ళీ ఊపిరి పీలుస్తుందా లేదా? నిజమే, కష్టం నా ఇంటి దాకా వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. ఆ కష్టం ఈ ఊర్లో వేరెవ్వరికీ పంచలేను. ఈ వయసులో పిల్లల్ని పోగొట్టుకునే దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. వెళ్ళని, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళా ఎక్కడో క్షేమంగా ఉన్నారన్న తృప్తైనా మిగల్ని. వెళ్ళిపోని. మనందరం ఎక్కడున్నా ఆ రోజు త్వరలో వస్తుందన్న ఆశతో బతికేద్దాం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. దయచేసి నా మాట వినండి. ఒక్కసారి నా మాట వినండి. నేను చెప్పేది కొంచెం వినండి. సార్, నా మాట కొంచెం వినండి. కార్తీక్, నేను నా కూతురుని తీసుకొని వెళ్ళిపోతున్నాను. వచ్చేయండి. 3D వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విత్ లేజర్ ప్రొజెక్షన్. మీరు ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ళ దగ్గర ఇలా నెమలి ప్రొజెక్ట్ చేయటం, చూసిన వాళ్ళేమో అది నిజమని నమ్మటం. బా, ఏం ప్లాన్ వేశారా? మళ్ళీ నీకేం చేయాలో తెలుసు కదరా. వెళ్ళు.